ఈ వీడియో డీటెయిల్గా ఈరోజు సాటర్డే ఒక ప్రోమో వచ్చింది మామ. ఆ ప్రోమో గురించి ఉంటుంది. 2 ప్రోమోలు చూశాను. 2 ప్రోమోల్లో ఏమన్నా డీటెయిల్గా దీంట్లో ఇంకా ప్రివ్యూ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా చూసే వ్యక్తి ఈ 2 ప్రోమోల గురించి ఒక రేంజ్లో ఉంటుంది మామ. దయచేసి అందరు కామెంట్ కొట్టండి. దగ్గర ఒక 200 కామెంట్స్ అయితే కనుక ఈ వీడియోకి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సంజన గురించి చాలా నెగిటివ్గా ఈ వీడియో ఉంటుంది. సంజన ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చెవులు అయితే మూసేసుకోండి. మనం అయితే కనుక ఒక రేంజ్లో విజృంభణ చేయబోతున్నాం ఈ వీడియోలో అయితే కనుక. దేనికో చూస్తే వీడియో కంటిన్యూగా మీకే తెలుస్తుంది. మామూలుగా ఉండదు ఈ వీడియో అయితే కనుక. పక్క చెప్పే చేస్తానా మామూలుగా ఉండదంటే నిజంగా మామూలుగా ఉండదు. నోట్లో నుంచి ఏమొస్తా నాకే తెలియదు. పర్లా మాట్లాడేద్దాం అయినా సరే. ఎందుకంటే కనుక ఒక ఆడపిల్లకి ఇక్కడ అన్యాయం జరిగింది. ఆడపిల్లకి అనరాని మాటలు సంజన గారు అన్నారు. నువ్వు ఒక ఆడపిల్లవే అని చెప్పి ఆ రోజు ఇమాన్యుల్ చెప్తున్నా అలా నోటికి వచ్చిన పదజాలం వాడిన విధానం ఏదైతే ఉందో అది టు బి ఫ్రాంక్గా రాంగ్ అని చెప్తాను. దీనికన్నా ముందు ప్రోమో 1లో చిన్న కామెడీ ఒక గేమ్ జరుగుతూ ఉందన్నమాట. గేమ్ ఏదైతే జరుగుతూ ఉందో ఆ గేమ్లో అయితే కనుక తనుజ, దివ్య నిఖిత ఇక్కడ మళ్ళీ ఆ రోజు మనం ఇక వేరే వాళ్ళ గురించి మనం కొట్టుకో అవసరం లేదు అని చెప్పి వాళ్ళిద్దరైతే కనుక ఇక్కడైతే మళ్ళీ స్టార్ట్ చేశారు. గేమ్ వల్ల సర్ఫ్ ఎక్సెల్ గేమ్లో ఒకటి పెడతారనమాట. ఒక డబ్బా గేమ్ పెట్టంగానే ఇక వీళ్ళు ఎక్కడైతే కొట్టుకుందామని చెప్పి చూస్తూ ఉంటారనమాట. భరణికేమో దివ్య నిఖిత న్యాయం చేసిందంట, సంజనాకేమో అన్యాయం చేసిందంట. వాళ్ళకేమో అందుకని ఓడిపోయారంట, వీళ్ళు అందుకని గెలవలేదంట. సిల్లీ కామెంట్స్ దగ్గర తనుజ కూడా మరీ ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఆవిడ యొక్క ఓవర్ యాక్షన్కి హద్దులే లేవురా బాబు, మించిన వాళ్ళు హద్దుకు మించిన ఓవర్ యాక్షన్ చేస్తుందని చెప్పి ప్రోమోలో చూస్తే నాకు అనిపించింది. లైవ్లో చూద్దాం. అండ్ భరణి అక్కడికి అంటారు అనమాట, నువ్వు ఎక్కడ ఏం మాట్లాడతావు తెలియదు, లొడలోడ వాగమాకు అది ఇది అని చెప్పి నోరు వదలంగానే ఏంటి వాగవాకు మాట్లాడమాకు అది ఇది అని చెప్పి చిన్న పెద్ద లేకుండా మాట్లాడింది తనుజ. మళ్ళీ దివ్య నిఖిత ఎదిగిన పక్కనే ఉంటుంది. సీరియస్ ఏం అవ్వదు. మనం ఎందుకులే ఆ రోజు ఇచ్చిన మాట ఏదైతే ఉందో మన ఇద్దరం కొట్టుకోవద్దు అని చెప్పిన మాట తన మైండ్లో ఖచ్చితంగా పెట్టుకుందని చెప్పి దివ్య నిఖిత సూపర్గా బిహేవ్ చేసిన విధానం అల్టిమేట్గా అనిపించింది. తనుజ గారు మాత్రం మరీ వరస్ట్గా టూ మచ్గా భరణి గారితో అలా గొడవ పడడం నాకైతే ఏం బాగాలేదు. అది కరెక్ట్ కాదు అని చెప్పి నాకైతే అనిపించింది. అండ్ మెయిన్గా ఏదైతే రీతు చౌదరి సంజన గారి గొడవ జరిగిందో డీమాన్ పవల్ మధ్యలో ఉన్నాడు. ఆ రోజు ఇమాన్యుల్ కూడా చెప్పాడు, సుమన్ అన్న కూడా ఉన్నాడు. నాకు సార్ వచ్చి రాగానే క్వశ్చన్స్ అడిగారన్నమాట. ఎవరి గొడవ మీకు రాంగ్ అనిపించింది అని చెప్పి అడగగానే ఇమాన్యుల్, సుమన్ అన్న వీళ్ళందరూ అసలు పత్తిత్తుల్లాగా అసలు ఏం ఎరగమరా బాబు, అసలు మాకేం సంబంధం లేదు, మేము హౌస్లో ఉంటాం. అసలు చూడండి మరీ అంత పత్తిత్తులు అంటే ఒక్కొక్కళ్ళు. అసలు నాకు సార్ వచ్చి అడిగారో లేదో, సార్ అంతా నేను చెప్తాను సార్, నాకు తెలుసండి అక్కడ అంతా సంజన గారు తప్పే ఉంది సార్. సరే ఎవరు తప్పు ఉందో డీటెయిల్గా చెప్తాం. సంజన గారు తప్పు ఉంది సార్, ఆ రోజు నేను చెప్పాను అలా అనకొద్దని, అలా మాటలు కూడా వద్దని చెప్పి నేను చెప్పాను సార్, అయినా కూడా ఆవిడ నా మాట వినలేదు సార్ అని చెప్పి చెప్పారు. సుమన్ అన్న అయితే కనుక తెలుసుగా, సుమన్ అన్నకి సంజనాకి అసలు పెట్రోల్ వేస్తే బగ్గుమనడం కాదు, చల్లటి నీళ్ళు వేసినా కూడా బగ్గుమనిద్ది అనమాట. సుమన్ అన్న దొరికిందా సంజన సార్? అవును సార్ నేను చెప్పాను సార్, నేను ఆ రోజు చెప్పాను సార్ సంజన గారికి తప్పు సార్ వాళ్ళిద్దరిలో అని చెప్పి చెప్తారనమాట. ఇక్కడ సంజన గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, మెయిన్గా సంజన గారి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే కనుక నేను చూసింది మాట్లాడానండి, తప్పేమన్నా ఉందా అని చెప్పి నాకు సార్తో డిఫైన్ చేసుకుంటుంది. ఇటు పక్కనే యాక్టింగ్ రాని రీతు చౌదరి అయితే కనుక ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఇక సందు దొరికితే ఏడవడమే, పక్కన వాళ్ళని నెగిటివ్ చేయడంలో ముందుంటుంది. కాకపోతే ఇక్కడ తప్పు లేదు, నెగిటివ్ అనకూడదు, ఆవిడ తప్పేం లేదు, ఆవిడ అనడం కరెక్ట్ కాదు. సంజన గారు అయితే కనుక నోరు జారిన దానికి పనిష్మెంట్ ఉంటుందా, బయటికి వెళ్ళిపోతుందా అని చెప్పి డీటెయిల్గా చెప్తాం. ఇంకా ముందు చెప్తాను. 2-3 వీడియోలు ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయదు మా వీడియో పూర్తిగా చూడు, ఖచ్చితంగా నచ్చితే కనుక లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టే మావా. ఇక నాకు సార్ అడిగారనమాట, ఏమ్మా సంజన నీకు అసలు బుద్ధి జ్ఞానం లేదా, నువ్వు ఏం తింటున్నావు అన్నట్టుగా డైరెక్ట్గానే మాట్లాడారు. నువ్వు హౌస్లో ఉంటున్నావు కదా, నువ్వు అటువంటి పదజాలం వాడొచ్చా అంతా అడుగుతానే ఉన్నారు. అడిగే ముందు ఇమాన్యుల్ అడిగేశారు, ఇమాన్యుల్ మీ అమ్మ మాట్లాడింది కరెక్టా తప్ప అని చెప్పి, సార్ నేను చెప్పాను సార్ తనకు అటువంటి వర్డ్స్ వాడకుండా ఉందని చెప్పి ఆల్రెడీ తనైతే వాడేసింది సార్ అని చెప్పి చెప్పింది అనమాట. ఇక సుమన్ అన్న కూడా నేను చెప్పాను కదా, సుమన్ అన్న కూడా అడిగారు, అంతా బాగానే ఉంది. నాకు సార్ అయితే కనుక ఫుల్ ఫైర్లో ఉన్నారు. వచ్చి రాగానే అదే టాపిక్ మొదలెట్టినట్టున్నారు. నేను అనుకోవడం వచ్చారు, సంజన నిలబడమ్మా అని చెప్పి అనగారు. సంజన ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటుంది, సార్ నేను ఇంటెన్షనల్గా మాట్లాడే సార్, తను నన్ను టార్గెట్ చేసింది, నా గేమ్ అసలు ఆడట్లేదని చెప్పింది, నేను హౌస్లో కనిపించట్లేదండి, అందువల్ల నేను అన్నాను సార్, నాకు కనిపించింది అన్నాను సార్, నేను తప్పేమన్నాను సార్, తప్పేమనలేదు అని చెప్తే తప్పేముందని నేను చెప్తానని చెప్పి నాకు సార్ అయితే డీటెయిల్గా చెప్తానమాట. ఒకళ్ళని
టార్గెట్ చేయడానికి, డీమాన్ పవన్ని, రీతు చౌదరిని టార్గెట్ చేయడానికి నీకు ఇదే దొరికిందా? ఎందుకు వాళ్ళని అంత క్యారెక్టర్ అసోసియేషన్ చేశావు? బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏ ఫేమ్తో తిరుగుతారు? నీ నోటికి వచ్చింది మాట్లాడడానికి బిగ్ బాస్ హౌస్ ఏమన్నా నీ ఇల్లే అనుకున్నావా, లేకపోతే ఏమనుకున్నావు అని చెప్పి డాన్సర్ అయితే కనుక ఫుల్ వార్నింగ్ ఇస్తారనమాట. నీకేం పనిష్మెంట్ చేస్తాను? బిగ్ బాస్ నుంచి నువ్వు ఇక హౌస్లో నువ్వు ఇక పనికి రావు, నువ్వు ఇక ఇంటిలో నుంచి బయటికి వెళ్ళిపోవడమే అని చెప్పి నాకు సార్ అయితే కనుక బిగ్ బాస్ హౌస్ గేట్స్ అయితే కనుక ఓపెన్ చేస్తారు. సంజన ఇక్కడ వరకు జరిగింది. తర్వాత ఏం జరిగిందో నేను ఒక అనాలిసిస్గా చెప్తాను. సంజన ఇక్కడైతే కనుక ఖచ్చితంగా ఎమోషనల్ అయిపోద్ది, దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. 100% ఆవిడైతే ఎమోషనల్ ఫుల్ అయిపోద్ది అన్నమాట. ఎమోషనల్ అయిపోయి నాకు సార్ అయితే కనుక నాకు సార్ నా తప్పు అయిపోయింది క్షమించండి నాకు సార్ అని చెప్పి తన ఎక్స్క్యూజ్ చెప్పుకొని రీతు చౌదరి కూడా సారీ చెప్తుందా లేదా అనేది ఇక్కడ సస్పెన్స్గా ఉండిపోయింది అనమాట. చెప్తే ఆవిడ హౌస్లో కంటిన్యూ అవడానికి ఛాన్సెస్ ఉంది, చెప్పకపోతే ఆవిడ డైరెక్ట్ ఎలిమినేటెడ్, రెడ్ కార్డ్ ఇచ్చేసి ఇంట్లో నుంచి బయటికి అయితే పంపించేస్తారు ఆవిడ, దాంట్లో నో డౌట్ ఎట్ ఆల్. సుమనన్న సేవ్ అవుతాడు, సంజన వెళ్ళిపోద్ది, దివ్యనిగిత వెళ్ళిపోద్ది. సో సుమనన్న యాక్చువల్లీ ఎవిక్టెడ్ అవ్వాల్సి ఉండే, యాజ్ పర్ చట్టవిరుద్ధంగా బిగ్ బాస్ రూల్స్ ఉల్లంఘించింది కాబట్టి తనైతే కనుక హౌస్లోని పంపించడానికి ఏమాత్రం వెనకాడరు నాకు సార్ అయితే కనుక. ఎందుకంటే కనుక ఇక్కడ ఆడపిల్ల యొక్క మాట, ఒక ఆడపిల్లని వేరే రకంగా నువ్వు నైట్ అయితే చాలు డీమాన్ పవర్ దగ్గర వెళ్ళి కూర్చుంటావు అన్న ఓట్స్ ఏవైతే ఉన్నాయో 100% తప్పు, రాంగ్ 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 పక్క. తన హౌస్లో నెగిటివ్గా ఉన్నా కూడా ఎవరైనా సరే ఖచ్చితంగా అటువంటి ఓట్స్ తీసుకోలేరు. దయచేసి ఎవరు వాడొద్దని చెప్పి నాకు సార్ అయితే కనుక అందరికీ చెప్పి రాబోయే తరాలు బిగ్ బాస్ సీజన్స్కి ఇది ఒక నెగిటివ్గా తీసుకోకూడదు, ఇలాంటి ఓట్స్ వాడకూడదు అని చెప్పి నాకు సార్ వార్నింగ్ ఇచ్చి కూర్చోపెడతారు. ఫైనల్గా అయితే సద్దుమణిగిద్ది గొడవ అయితే కనుక మామ. నెక్స్ట్ వీడియో మళ్ళీ కద్దాం, ఇంకో ప్రోమో వచ్చింది, దాని గురించి డిస్కస్ చేస్తాను. బాయ్.